బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేశారు. రిజర్వేషన్ల కోసం గత కొన్ని రోజులుగా జరుగుతున్న అల్లర్లలో 300 మంది మరణించారు. దీంతో ప్రధాని పదవికి రాజీనామా చేయడంతో సైనిక పాలన దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. మరోవైపు ఢాకాలోని బంగ్లాదేశ్ ప్రధాని హసీనా నివాసాన్ని ఆందోళనకారులు ముట్టడించడంతో వెంటనే భద్రతా సిబ్బంది ఆమెని సురక్షిత ప్రాంతానికి తరలించారు. మరోవైపు ఆందోళన నేపథ్యంలో బంగ్లాదేశ్లో కర్ఫ్యూ కొనసాగుతోంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, సుమిత్ర, స్వాతంత్ర సమరయోధుల కుటుంబాల వారికి ఉద్యోగాల్లో 30% రిజర్వేషన్లు కల్పించడాన్ని వ్యతిరేకిస్తూ గత నెలలో జరిగినటువంటి హింసాకాండలో చనిపోయిన వారి కుటుంబాలకు న్యాయం చేయాలంటూ బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో విద్యార్థులు నిరసనకు దిగారు. వాటిని అడ్డుకునేందుకు అధికార ఆవాజ్ పార్టీ కార్యకర్తలు, ఆ పార్టీకి చెందినటువంటి విద్యార్థి విభాగం శాస్త్రలు, అదేవిధంగా ఆ పార్టీ సృజన విభాగం జూబోలి క్యాడర్ వీళ్ళంతా కూడా వీరికి రావటం వల్ల కొంత ఉద్రిక్త పరిస్థితులు అక్కడ ఏర్పడ్డాయి. ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేయాలంటూ నిరసనకారులు నినాదాలు చేస్తూ అడ్డుకునేందుకు కూడా ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే గత వారం 10 రోజుల నుంచి ఢాకాలో అదేవిధంగా బంగ్లాదేశ్ మొత్తంగా కూడా కొంత ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఢాకా శివార్లోని మున్షిగంజ్లో కూడా 5 వర్గాల మధ్య ఘర్షణ కూడా జరిగింది. పెట్రోల్ బాంబులను కూడా పేల్చుతున్నారు. అంతేకాకుండా చట్టగ్రామంలో బంగ్లాదేశ్ విద్యాశాఖ మంత్రి మొహిబుల్ అసద్ చౌదరి నౌకల్ కార్యాలయంపై కూడా నిరసనకారులు దాడి చేశారు. చట్టగ్రామ్ సిటీ కార్పొరేషన్ మేయర్ రెజోల్ కరీం చౌదరి, అదేవిధంగా అధికార పార్టీ ఎంపీ అయినటువంటి ఎండి మొహిద్దీన్ కార్యాలయాలపై కూడా దాడులు జరిగాయి. దీనికి ప్రతీకారంగా స్టాండింగ్ కమిటీ సభ్యులైనటువంటి అమీన్ బోసు, మహమ్మద్ చౌదరి, ఆయనతో పాటు ప్రతిపక్ష బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ నాయకుల ఇళ్లపైన కూడా దాడులు జరిగాయి. మరోవైపు బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా కర్ఫ్యూను విధించడం జరిగింది. ఢాకాలోని షాబాద్ వద్ద కూడా 100,000 మంది విద్యార్థులు రాస్తారోకో దిగారు. దీంతో అక్కడ ట్రాఫిక్ మొత్తంలో కూడా జామ్ అయింది. మొత్తం అంటే ఈ చర్చలకు సిద్ధపడి షేక్ హసీనా చెప్పినప్పటికీ కూడా లేకుండా ఆమె రాజీనామా చేసే మార్గం షేక్ హసీనా రాజీనామా చేయాల్సిందని కూడా వాళ్ళంతా డిమాండ్ చేస్తున్నారు. తమ నిబంధనలు అన్ని వర్గాల ప్రజలు పాల్గొనాలని కూడా పిలుపునిచ్చారు. ఈ విద్యార్థులు కూడా పెద్ద సంఖ్యలో నిరసనలో పాల్గొంటున్న నేపథ్యంలో దేశంలో ఉన్నటువంటి యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లు, అదేవిధంగా కాలేజీ ప్రిన్సిపల్స్ తో సహా హసీనా అత్యవసరంగా సమావేశమయ్యారు. కళాశాలలో శాంతి భద్రతల పరిరక్షణకు సంబంధించి కూడా ఏర్పాటు చేశారు. నిజానికి ఏదైతే రిజర్వేషన్లకు సంబంధించి ఉందో బంగ్లాదేశ్ లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నటువంటి విద్యార్థులకు అనుగుణంగా అక్కడ సుప్రీంకోర్టు కూడా గత జూలై 21వ తేదీన వాళ్ళకు అనుకూలంగా తీర్పిచ్చింది. 1971లో జరిగినటువంటి బంగ్లా స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న వారి వారసులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఇప్పటి వరకు తీసుకున్నటువంటి 30% కోటాన్ని 10% తగ్గించి 93% ఉద్యోగాలు ప్రతిభ ఆధారంగానే భర్తీ చేయాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. మరో 2% కోట మైనార్టీలు, ట్రాన్స్జెండర్లు, దివ్యాంగులకు కేటాయించింది. ఈ మేరకు బంగ్లాదేశ్ కూడా తీర్పిచ్చింది. కానీ ఇప్పుడు ఏంటంటే ఆ అల్లర్లలో ఎవరైతే పాల్గొన్నారో ఆ అల్లర్లలో పాల్గొన్న వారి కుటుంబాలకు ఇప్పుడు న్యాయం చేయాలి అంటే ఇప్పుడు తాజాగా ఈ యొక్క విద్యార్థులు కానీ మిగతా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి బంగ్లాదేశ్ నేషనల్ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ చేస్తున్నట్టు నిజమే. సో గత వారం 10 రోజుల పైగా ఇక్కడ అశాంతి నెలకొంది. విద్యార్థులంతా కూడా రోడ్లపైకి వచ్చారు. ఈ నేపథ్యంలోనే బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ప్యాలెస్ పై కూడా ఆందోళనకారులు ఒకసారిగా గర్జనడం జరిగింది. దాంతోనే ఆమెను షేక్ హసీనాను సురక్షిత ప్రాంతానికి అధికారులు, భద్రతా దళాలు తరలించారు. ఆందోళన ఉధృతం కావడంతో ఆమె PM పదవికి కూడా రాజీనామా చేసినట్టుగా సమాచారం. సో మొత్తంగా నిన్న ఒక్క రోజుల్లో జరిగినటువంటి ఘటనలోనే సుమారు 100 మందికి పైగా చెందారు. ఇప్పటివరకు కూడా జరిగినటువంటి ఘటనలో సుమారు మొత్తం 300 మంది పైగా చనిపోవడంతో ప్రభుత్వం పైన తీవ్ర ఒత్తిడి వచ్చింది. కాబట్టి ఇప్పుడు
ప్రధానమంత్రి షేక్ హసీనా రాజీనామా చేశారన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇక అక్కడ మళ్ళీ సైనిక పాలన దిశగా ఆ దేశం నడుస్తున్నట్టుగా అర్థమవుతుంది. సుమిత్ర. రైట్, థ్యాంక్ యూ కృష్ణ. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేశారు. రిజర్వేషన్ల కోసం గత కొన్ని రోజులుగా జరుగుతున్న అల్లర్లలో 300 మంది మరణించారు. దీంతో ప్రధాని పదవికి హసీనా రాజీనామా చేయడంతో సైనిక పాలన దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. మరోవైపు ఢాకాలోని బంగ్లాదేశ్ ప్రధాని హసీనా నివాసాన్ని ఆందోళనకారులు ముట్టడించడంతో వెంటనే భద్రతా సిబ్బంది ఆమెని సురక్షిత ప్రాంతానికి తరలించారు. మరోవైపు ఆందోళన నేపథ్యంలో బంగ్లాదేశ్లో కర్ఫ్యూ కొనసాగుతోంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో స్వాతంత్ర సమరయోధుల వారసులకు 30% కోటాపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో బంగ్లాదేశ్లో చిచ్చు మొదలైంది. ఈ రిజర్వేషన్ 5% మించొద్దని, మిగతా వారికి 2% కన్నా ఎక్కువ కోటాలు వద్దంటూ సుప్రీం తీర్పు చెప్పింది. సుప్రీం తీర్పును అమలు చేయాలని, ఈ కోటాలు రద్దు చేయాలంటూ యువత ఆందోళనలు, నిరసనలతో కదం తొక్కుతోంది. దేశంలోని ఉద్యోగాల్లో 93% మెరిట్ ప్రాతిపదికనే భర్తీ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే సర్వోన్నత న్యాయస్థానం తీర్పును అమలు చేయకుండా బంగ్లా సర్కార్ జాప్యం చేస్తోంది. నిరసనకారులకు సైన్యం నుంచి మద్దతు లభిస్తోంది. ఆందోళనకారులపై ఇక నుంచి కాల్పులు జరపబోమని బంగ్లాదేశ్ ఆర్మీ తెలిపింది. 1971 తర్వాత ఈ స్థాయిలో హింసను తాము చూడలేదని సైన్యం వెల్లడించిందంటే బంగ్లాదేశ్లో ఏ స్థాయిలో హింస చెలరేగిందో అర్థం చేసుకోవచ్చు. ఒక్క ఢాకాలోనే దాదాపు 4 లక్షల మంది రిజర్వేషన్ వ్యతిరేక ఆందోళనలో పాల్గొన్నారు. 11,000 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. 3,000కు పైగా దుస్తుల ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. వర్కర్లంతా రోడ్ల మీదకొచ్చారు. బంగ్లా పరిణామాలపై ఐక్యరాజ్య సమితి సైతం ఆవేదన వ్యక్తం చేసింది. బంగ్లాదేశ్ పరిణామాలను భారత్ నిశితంగా పరిశీలిస్తోంది. పొరుగు దేశంలో భారతీయులు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సలహానిచ్చింది. రాయబార కార్యాలయంతో సంప్రదింపులు జరుపుతూ ఉండాలని సూచించింది. తదుపరి నోటీసులు జారీ చేసే వరకు బంగ్లాదేశ్లో పర్యటించవద్దని కోరింది. ఇప్పటికే బంగ్లాదేశ్ నుంచి దాదాపు 10,000 మంది ఇండియన్స్ మన దేశానికి తిరిగి వచ్చారు.